నమస్కారమండి. మంచి ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు మనం 'కప్ప ముత్యం' అనే ఒక కథను చెప్పుకుందాం. ఒక అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తోంది. ఒక హంస దానికి పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఓ రోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిల్లాడింది. అది చూసి కప్పకేం చేయాలో తోచలేదు. ఓ వేటగాడా, దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది కప్ప. దీన్నమ్మితే బోలెడు డబ్బొస్తుంది. విడిచిపెట్టను అన్నాడు వేటగాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపాగి పైకొచ్చింది. పైకొచ్చిన కప్ప, ఇదిగో దీన్ని తీసుకొని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అని వేటగాడికి ఒక ముత్యాన్ని ఇచ్చింది. వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు. వేటగాడు ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. అప్పుడు వేటగాడి భార్య, ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చెయ్ అని వేటగాడిని పంపించింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళాడు. ఏ కప్ప, మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చెయ్, లేకపోతే హంసని తీసుకుపోతా అని బెదిరించాడు వేటగాడు. అది విన్న కప్ప, సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటిదే తీసుకొని వస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది. నీకు మేం దొరకం. అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నాం. అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో ఎంత పని చేశాను అని ఏడవసాగాడు. చూసారా, ఒక్కోసారి అత్యాశతో మన దగ్గర ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. కథ బాగుంది కదూ! కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.